హలో అందరికీ. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఓన్లీ నేను తినేదే చూపిస్తా. ఈసారి నేను చికెన్ కర్రీ ఎట్లా వండుతానో చూపిస్తా. వంకలు తీయొద్దు, నాకు వచ్చినట్టు నేను వండుతా. మళ్ళీ నీకు వంటలు రాదు, అది రొట్టెలు కూడా ఫస్ట్ రొట్టెలు చేయక్క అన్నారు. చేసినప్పుడేమో అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని తిట్టిళ్ళు. నాకు వంట చేసినట్టు నేను చూపిస్తా. చూడండి, ఇటు చికెన్ కర్రీ, దీంట్లోనేమో ఫ్రై అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆనియన్స్ కర్రీకి, పచ్చిమిర్చి కర్రీకి కొత్తిమీర खाले सर ఉంగారే లాయవనికో కానీ కొత్తిమీర ఏ కాయ కర్రీ. సో ఫ్రైలో కూడా కొంచెం ఆనియన్స్ వేస్తా. ఫ్రైలో మిర్చి వేయను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పసుపు వేసేస్తున్నానండి. కర్రీలో ఫ్రైలో రెండు ఒకేసారి వండేస్తున్నాను. ఇక్కడ మా ఆయన వీడియో తీసేటప్పుడు ఆయనకు ఫోన్ వచ్చింది. సో ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ వీడియో తీసిండు. అందుకే వాయిస్ మ్యూట్లో పెట్టేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో నాటుకోడి మీరు ఎలా వండుతారో చెప్పండి మీ స్టైల్లో. నేనైతే ఇలా అయితే వండుతాను మంచిగా. ఇంకా నాటుకోడి కూర పొయ్యి మీద వండితే ఇంకా మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక సగమేమో ఫ్రై చేసేస్తాను, సగమేమో కూర వండిస్తాను. ఇక ఎవరున్నారు, మేము నలుగురే కదా తినేటోళ్ళు. ఎవరున్నారు, నేను పాపే తింటాం. మా ఆయన నా కొడుకు తక్కువే. నా కొడుకు ఏంటంటే వాడు ఫ్రై బాగా తింటాడు, అందుకే వాడి కోసమే నేను ఎక్కువ చికెన్ ఫ్రై చేస్తా. మా ఆయనకేమో ఫ్రై అస్సలు నచ్చదు, ఫ్రై తినొద్దు క్యాన్సర్ వస్తుంది అంటాడు. కానీ ఇక మరి నా కొడుకుకు ఫ్రై ఇష్టం కదా, ఏం చేస్తాం. ఇక ఇప్పుడేమో అల్లం వేసేస్తాను. నేను ఏం చేస్తానంటే ప్రతిసారి నేను అల్లం మంచిగా మిక్సీ పడతాను అన్నమాట. నాన్ వెజ్ వండినప్పుడల్లా అప్పటికప్పుడు అల్లం పేస్ట్ నూరుతా, మంచిగా ఉంటుంది. కూర కూడా మంచిగా ఫ్రెష్గా ఘాటు ఉంటుంది. ఒక 2-3 రోజులు స్టాక్ ఉన్నదైనా నేను నాన్ వెజ్లో వేయను అన్నమాట. నాన్ వెజ్ వండిన రోజు ఖచ్చితంగా కొంచెమన్నా మిక్సీ బట్టి అప్పటిదప్పుడు ఫ్రెష్ వేస్తేనే కూర నాకు భలే అనిపిస్తుంది. లేకుంటే ఏదో నీసు వాసన వచ్చినట్టు, లేకుంటే ఏదో కూరలో ఏదో తక్కువైనట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ కొంచెం అల్లం వేస్తా, ముక్కలు కొంచెం ఉడికినాక మళ్ళీ పైనుంచి ఇంకొంచెం అల్లం వేసి కారం ఉప్పు వేస్తాను అన్నమాట. నేను అల్లం 2 సార్లు వేస్తా, అప్పుడు కూర కొంచెం నాకు భలే అనిపిస్తుంది. ఇప్పుడు అల్లం వేసేస్తున్నా. అల్లం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నా. ఉప్పు వేసేసి అది కలుపుకొని ఆ తర్వాత అది బాగా ఉడికినాక నెక్స్ట్ కారం వేసుకోవాలి. సో మీరు ఎలా వండుతారో. మేమైతే కారం మాత్రం మస్తు తింటామండి. మీరు కారం బాగా తినరా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే కారం మస్తు తింటాం. పచ్చి కారం కూర పక్కకు కూడా కొంచెం కారం వేసుకొని తింటా. మాకు కారం అంటే మస్తు ఇష్టం. మేము కారం దండిగా తింటాం, బాగా తింటాం కాబట్టి కారం బాగా వేస్తాం. నాటుకోడి అంటే కొంచెం ఘాటు బాగుండాలి, అప్పుడే మసాలాలు ఉండాలి. కారంతో ఘాటు రాదు, మసాలాలతో ఘాటు వస్తుంది. కారంతో మసాలాలు తినొద్దు. ఘాటు విషయం కేరిదనా కారం ఇది ఘాటుగా అని కారంతోనే వస్తుంది. మీకు మసాలాతో వస్తుంది, నాకు కారంతో వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇక వాటర్ పోసి ఉడికిచ్చుడే. టమాటాలు గిమాటలు ఏమి వేయను నేను. ఇక దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం, కొంచెం ఉప్పు అల్లం, ఇది కలిపేసుకొని అంతే. దీంట్లో కొంచెం అయినా కారం వేస్తా. కొంచెం అల్లం పట్టాలి కదా. బాగా మాడిపోయింది. ఇందాక నీళ్ళు బాగా ఊరినాయి అని చాలాసేపు వీడికి రాలేదు, దానివల్ల మొత్తం మాడిపోయింది. ఏం కాదు, పండుకి ఇట్నే ఇష్టం. కారం ఇక దీంట్లో సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. కొంచెం మాడిపోయినాయి వంటలు. కొంచెం స్పెషల్గా చేయాలనుకున్న రోజే ఏదో ఒకటి అవుతుంది అన్నమాట.
సో ఇక వాటరు పోసేసుకొని ఇక అది ఉడికించుకోవాలి. సూపు కొంచెం తక్కువే చేస్తాను, ఎందుకంటే రొట్టెలు చేయట్లేను కాబట్టి కొంచెం దగ్గరకు వండితే అయిపోద్ది. రొట్టెలు చేస్తే మాత్రం సూప్ ఎక్కువ చేయాలన్నమాట. రొట్టెలు చేయట్లేను కాబట్టి కొంచెం దగ్గరికే వండుతాను. ఇది కుక్కర్లో, నేను ఎప్పుడు కుక్కర్లో వండుతా కానీ ఇక ఈసారి వండట్లేను, ఎందుకంటే ఇవి లేతగానే ఉన్నాయి ముక్కలు కాబట్టి ఇక స్టవ్ మీద బెటర్ అని చెప్పేసి వండుతాను. ఫ్రై దగ్గర పడ్డది అయిపోయినట్టే. ఇక కొంచెం కొత్తిమీర చల్లి మసాలాలు వేయనా, పిల్లలకు కదా కొంచెమే వేస్తా. మా ఇంట్లో ఫ్రై తినేది నేను, నా కొడుకు, మేము ఇద్దరం అన్నమాట. అయ్యా బిడ్డ ఎక్కువ తినరు, వాళ్ళకు సూప్ ఇష్టం. అయిపోయింది ఫ్రైగా. ఇక నా కొడుకు లొట్టలు వేసుకొని తింటాడు. సో దగ్గర పడ్డది, నూనె పైకి తేలుతుంది అంటే కర్రీ అయిపోయినట్టే. ఇక మసాలాలు చల్లేద్దాం. కారం ఎక్కువ వేసిన కాబట్టి మసాలా లైట్గానే చల్లుతా. ఈ ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, అయిపోయింది. ఇక స్నానం చేసి తినడమే. బంద్ కర్దు. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాటుకోడి కర్రీ రెసిపీ వీడియో మంచిగా చేసినా లేకుంటే అర్థం కాలేదా, ఇంకా వేరే తీరు చేయాలా ఒకసారి చెప్పండి. ఈ వీడియో అయితే మా ఆయన వీడియో తీసిండు, నేను వంట చేసిన, మీరు చూసిల్లు కదా. సో మీకు అర్థం కాకుంటే చెప్పండి, అర్థం కాలేదు మంచిగా చేయమని నేను మళ్ళీ మంచిగా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తా. మా ఆయనకు ఎక్కువ వీడియో తీయడం అంత రాదు, ఏదో చిరాకు పడుకుంటా తిట్టుకుంటా అట్లా తీస్తాడు. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా చిట్టి తల్లి ఇంత బాగా ఇంత అందంగా తినడానికి కారణం ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నాటుకోడి ఎవరి స్టైల్లో వాళ్ళు వండుతారు, ఒక్కొక్కరు ఒక్కో స్టైలు. నా స్టైల్లో నేను మళ్ళీ వంకలు తీసుకునే ప్రోగ్రాం అయితే పెట్టకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.